నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. అయితే ఈ మధ్యన మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి విజయనగరంకి వెళ్ళాము. అయితే అక్కడ మాత్రం మేము 4-5 డేస్ ఉన్నాము. చాలా ఎంజాయ్ చేసాము. అందువల్ల నేనైతే వీడియో ఏమీ అప్లోడ్ అయితే చేయలేదు. షూట్ అయితే చేశాను, బట్ అప్లోడ్ అయితే చేయలేదు. అదే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, పిల్లలు ఎంత చక్కగా పార్క్లోనైతే ఆడుకుంటున్నారు. మా చెల్లి వాళ్ళ బాబు ఇంకా మా అన్నయ్యల పాప వీళ్ళిద్దరూ అయితే చక్కగా ఇది జారుడు బల్లోనైతే ఇద్దరు జాడుకుంటున్నారు. ఇది వచ్చేసి విజయనగరంలో విజయ్ స్టేడియం అనేసి ఉంటుంది. అక్కడ అయితే మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అయితే నేను, మా పెద్దమ్మ ఇంకా మా మేనత్త, మేము ముగ్గురమే అయితే పిల్లలకి ఉయ్యాలు ఇవ్వకుండా మేము ముగ్గురమే అయితే ఒక 5-10 మినిట్స్ అయితే ఊగుకున్నాము. అంటే పనులు, స్ట్రెస్సు, బాధ్యతలు ఇవన్నిటితోటైతే ఒక 15-20 మినిట్స్ అయితే దూరంగా ఉండేసి మేము ముగ్గురం అయితే బాగా చిల్ అయ్యాము. అదొకటి మా మరిది అయితే పిల్లలకు అప్పచెప్పేసాము, చూసుకోండి అనేసి అతను చూసుకుంటున్నారు. ఇంకా మేమైతే ఇదొకటి బాగా అయితే మేము చిల్ అయ్యాము. ఎప్పుడు అమ్మమ్మలే పిల్లలకి ఉయ్యాలు ఊపుతారా, అమ్మలే పిల్లలకి ఉయ్యాలు ఊపుతారా? అందువల్లే ఈరోజైతే నేను ఇంకా మా పెద్దమ్మని అయితే ఊపాము. దాని తర్వాత ఇదొకటి మా పాప అయితే మా మేనత్ని అయితే ఇలా ఊపుతున్నారు. అంటే మా మామీ వాళ్ళ మిస్సెస్ అనమాట. ఇదొకటి ఇవన్నీ మేము ఊగిన తర్వాతే పిల్లలకైతే ఇచ్చాము. ఇంకా ఇదొకటి మా బాబాయ్ అయితే ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ప్రశాంతంగా ఒక్కడి కూర్చున్నాడు. దాని తర్వాత ఇదొకటి మా రెడ్ ప్యాంట్ వేసుకున్నాడు, మా చెల్లి వాళ్ళ బాబు బ్లూ ప్యాంట్ వేసుకున్నాడు, మా అన్నీ వాళ్ళ బాబు. వీళ్ళిద్దరు బావ మరుదులు అయితే చక్కగా అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నారు. తర్వాత వచ్చేసి ఇదొకటి మా పాప కూడా ఉయ్యాలు ఊగుతుంటే మా అన్నయ్యల బాబు అయితే నాకు ఎప్పుడు వస్తావు అనుకొని తగులున్నాడు అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. బాగా ఫ్రెష్ అయిపోయినాము. ఇంకా అక్కడైతే మా చెల్లి ఏదో స్పెషల్ అయితే వండుతుంది, బట్ కిచెన్కి అయితే నేను వెళ్ళలేదు. ఎప్పుడు కిచెన్లోనే ఉంటాను కదా, అందువల్ల ఈ 4-5 డేస్ అయితే నేను కిచెన్ నుంచి అయితే దూరంగా ఉండును. మా చెల్లి నీట్గా వంట ఇవన్నీ చేసేసి ఇచ్చింది. ఇది వచ్చేసి దాని నెక్స్ట్ డే అనమాట. ఆ రోజైతే మేము పైడమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. నేను, మా పెద్దమ్మ, ఇంకా మా మేనత్త, ఇంకా మా మరిది గారు అయితే మేము నలుగురు అయితే వెళ్ళాము. పిల్లలందరికీ వదిలేసాము. ఖాళీ మా అన్నయ్యల పాపే మాత్రం వచ్చింది. చక్కగా దర్శనం అన్నీ చేసుకున్నాము. తర్వాత ఈవినింగ్ వచ్చేసి మేము ఇక్కడ విజయనగరంలో రామ్ నారాయణ్ టెంపుల్ ఉన్నది. అది వచ్చేసి రాముడు బాణం షేప్లోనైతే ఉంటుంది. అక్కడికైతే వచ్చాము. ఇదైతే నేను రావడం సెకండ్ టైం ఇక్కడ. ఫస్ట్ టైం అయితే నేను, మా వారు, మా పిల్లలు, మా చెల్లి, మా మరిది వాళ్ళ బాబు మేము అందరం కలిసేసి అప్పుడు వచ్చాము లాస్ట్ ఇయర్. బట్ అది నేను మీతో షేర్ చేయలేదు. ఈసారి అయితే మాత్రం ఇదొకటి షేర్ చేస్తున్నాము. ఇక్కడ ఈవినింగ్ టైం అయితే వచ్చాము. అప్పుడు కొత్తలో అయితే 15-30 రూపీస్ ఇలాగా టికెట్స్ ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యారు కదా, అయితే ఇప్పుడు 60 రూపీస్ ఇలాగా పెద్దవాళ్ళకి అయితే టికెట్స్ ఉన్నవి. ఇంకా చిన్నపిల్లలకి 25-30 అనుకుంటా ఉన్నది. దాని తర్వాత ఈవినింగ్ 6 నుంచి అయితే ఇక్కడ లేజర్ షో అయితే అవుతుంటుంది. అయితే ఎక్కువ జనాలు ఉన్నారంటే ఒక 3 టైమ్స్ అవుతుంది, లేకపోతే మాత్రం ఒక 2 టైమ్స్ మాత్రం టైమింగ్స్ బట్టి అవుతుంటుంది. అయితే ఇక్కడైతే మొత్తం ఇలాగా స్టాచ్యూస్ తోటైతే రామాయణం మొత్తం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. ఇక్కడ మాత్రం పిల్లలకి మనము రామాయణం ఈజీగా గుర్తుండేలాగా నేర్పించుకోవచ్చు.
చూసారు కదా, ఇక్కడితోటైతే రామాయణం మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇక్కడితో ఎండ్ అవుతుంటుంది. ఇంకా ఇతను వచ్చేసి రామ్ నారాయణ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఇతను. ఇంకా హనుమాన్ లేజర్ షో చూసారు కదా, అదైతే 60 అడుగుల పొడుగా హనుమంతుడిలో అయితే లేజర్ షో చేస్తారు. అదైతే పిల్లలు దానికి చాలా అట్రాక్ట్ అవుతారు. ఇంకేమో చూసారు కదా, మా మరిదైతే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందరు రామాయణం పిల్లలకి. లేజర్ షో ఇంకా ఈ రామాయణం మొత్తం చూసేసిన తర్వాత అయితే మనము ఇలా బయటకైతే వచ్చేస్తాము. అక్కడైతే శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణ్ ఇంకా హనుమంతుడు అయితే ఉంటారు. అది కూడా చూపిస్తాను రండి. రండి, మీరు కూడా శ్రీరాముడి వారికి అయితే దర్శనం చేసుకోండి. నిజంగా ఒకసారి ఇక్కడికి వచ్చేసి చూడండి, చాలా పీస్ఫుల్గా అయితే మీకు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇక్కడితోటైతే పైన మొత్తం మేము చూసేసాము. దాని తర్వాత కిందకైతే వెళ్ళాము. అక్కడైతే మీకు రండి నేను చూపిస్తాను. వన సముదాయం మొత్తం ఇక్కడ ప్రతి రాశి ఫల్ది ఇంకా ప్రతి నక్షత్రంది మొక్కలు ఉంటుంది. దీన్నైతే ఆధ్యాత్మిక్ వన సముదాయం అంటారు. ఇక్కడ ప్రతి నక్షత్రం, ప్రతి రాశికి ఒక దేవుడు, ఒక వృక్షం అయితే ఇక్కడ ఉంటుంది. అన్ని రాశి ఫలాలు ఇంకా నక్షత్రంది వీడియో పెడితే అయితే చాలా లెందీగా అయిపోతుందనేసి కొన్ని నక్షత్రాలు ఇంకా కొన్ని రాశిది అయితే నేను ఇక్కడ పెట్టాను. బట్ మీరు తప్పకుండా వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రామ్ నారాయణ్ టెంపుల్. ఇది వచ్చేసి మొగలి రేకు చెట్టు. దీన్ని అయితే చూసిన తర్వాత నాకైతే మొగలి రేకుల సీరియల్ అయితే గుర్తొచ్చింది. నా పెళ్ళైన కొత్తలో అయితే ఈ మొగలి రేకుల సీరియల్ అయితే ఈటీవీలో అనుకుంటా వచ్చేది. అప్పుడైతే దానికి ఇంచుమించు అందరూ ఫ్యాన్గా ఉండోళ్ళు. బట్ నాకు తెలుగు రాక నాకేమీ అర్థం కాకపోయింది. మీలో ఎంతమందికి అయితే ఆ సీరియల్ గుర్తుందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మొత్తానికి మేమైతే రామ్ నారాయణ్ టెంపుల్ అయితే చూసేసి వచ్చేసాము. ఈవినింగ్ వెళ్తేనే ఈ రామ్ నారాయణ్ టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పిల్లలు చూడండి అస్సలు అలసిపోకుండా ఎలా మంకీస్లా పోజ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మా పెద్దమ్మ, మా చెల్లి ఇంకా మా మేనత్త అయితే వంటల్లో బిజీగా ఉన్నారు. నేనైతే ఇదోటి పిల్లలు ఆడుకుంటున్నారు కదా, వాళ్ళకైతే చూసుకుంటున్నాను. ఇప్పటినుంచో ఈ బిల్డింగ్ రెడీ చేస్తున్నారు, బట్ ఇరిగిపోతుంది. లాస్ట్లో ఫైనల్గా అయితే వీళ్ళు ముగ్గురు బిల్డింగ్ని అయితే కంప్లీట్ చేసేసారు. వీళ్ళందరూ సేమ్ ఏజ్ గ్రూప్ కదా, బస్ మా అన్నీ వాళ్ళ బాబు ఇంకా మా చెల్లి వాళ్ళ బాబుకే 1 month గ్యాప్ అనమాట. వీళ్ళిద్దరు సేమ్ ఏజ్ కాబట్టి కొంచెం దెబ్బలాడుకుంటారు కాబట్టి దగ్గరుండేసి చూసుకుంటున్నాను.
మీ ఇంట్లో కూడా ఇలాగే అవుతుంటుందా లేదా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. థర్స్డే వెడ్నెస్డే అనుకుంటా. మేమైతే ఇలా మార్కెట్కి అయితే వచ్చాము, బాలాజీ మార్కెట్కి షాపింగ్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాము. మా చెల్లి అయితే మా ముగ్గురికి సారీస్ అయితే కొనేసి ఇచ్చింది. తర్వాత మా మట్టింగ్ మేము కూడా కొన్ని షాపింగ్స్ అయితే చేసుకున్నాము. చాలా వేడిగా ఉంది, వర్షాలు ఎప్పుడు పడుతుందా అన్నట్టుగా అయితే ఉన్నది. చెమట్లు అయితే వరదల్లాగా కారిపోతుంది. అప్పటికైనా మేము ఈవినింగ్ 5:30 or 6 కల్లా అయితే ఇంట్లోంచి బయలుదేరాము. అప్పటికి ఎండ అయితే తగ్గట్లం లేదు. ఫైనల్గా మేము జేకే సారీస్లో అయితే వచ్చాము. ఇంచుమించు వెడ్డింగ్ షాపింగ్స్కి అయితే ఇంచుమించు ఇక్కడికే వస్తారు, విజయనగరంలో బాలాజీ మార్కెట్లో. ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లోనైతే మనకి బట్టలు అయితే దొరుకుతుంటుంది. అది సారీ అవ్వచ్చు, డ్రెస్ మెటీరియల్ అయినా, బెడ్షీట్ అయినా అంతే. మనకి కావాల్సింది ప్రతిదీ రుమాల్ నుంచి పెద్ద సారీ వర్క్ అయితే ఇక్కడ అన్నీ ఉంటుంది. అయితే మా చెల్లి అయితే మా ముగ్గురికి ఎవరికి ఏ సారీ కావాలా సెలెక్ట్ చేసుకోండి అనేసి చెప్పింది. నేను, మా పెద్దమ్మ ఇంకా మా మేనత్త అయితే సారీస్ అయితే చూస్తున్నాము. మేము ఏ సారీస్ తీసుకున్నాము ఇంకా ఏ షాపింగ్ చేసాము అదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు వీడియో నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.